పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు హీరోగా యాక్ట్ చేసిన హరిహర వీరమ్మలు, నితిన్ గారు హీరోగా యాక్ట్ చేసిన తమ్ముడు, 3BHK అండ్ రీసెంట్గా థియేటర్లోకి రిలీజ్ అయిన జూనియర్, ఈ 4 మూవీసే కాకుండా ఇంకా చాలా మూవీస్ అయితే ఉన్నాయి. ఈ అన్ని మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియోలో వెళ్ళే ముందు వీడియోకి ఒక లైక్ చేసుకుని అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నింపుకున్న బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. లేట్ ఎందుకు, లెట్స్ గెట్ ఇంటూ ద వీడియో. సో ఫస్ట్ మూవీ అప్డేట్స్ మార్గన్ మూవీస్. ఈ మూవీలో హీరోగా వచ్చేసి విజయ్ యాంథోనీ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ మనం చెప్పినట్టుగానే జూలై 25th అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో మార్గన్ మూవీ వచ్చేసి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో మార్గన్ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైతే అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళైతే మనకి ఈ మూవీ వచ్చేసి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. వెళ్ళి చూడడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ మూవీ అప్డేట్స్ కన్నప్ప మూవీ అనమాట. సో ఈ మూవీ కోసం అయితే చాలా మంది అయితే ఈగర్గానే వెయిట్ అనేది చేస్తున్నారు. అయితే ఈ మూవీ కూడా మనం చెప్పినట్టుగానే జూలై 25th అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకున్నారని మీ అందరికీ తెలిసిందే. మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో మనకి కన్నప్ప మూవీ అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో కన్నప్ప మూవీని థియేటర్లోకి వెళ్ళి చూడకుండా వెయిట్ చేస్తున్న వాళ్ళైతే మనకు ఈ మూవీ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. వెళ్ళి చూడడానికి అయితే ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ సోలో బాయ్ మూవీ అనమాట. సో ఈ మూవీ మనకి రీసెంట్గానే థియేటర్లోకి అయితే రిలీజ్ అయితే అయింది. అయితే ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మూవీ ఓటీటీ రైట్స్ని అయితే మనకు ఆహా వాళ్ళకి తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళైతే అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ అయితే చేశారు. మనకైతే ఆగస్ట్ 2వ తారీఖు నుంచి అయితే ది సోలో బాయ్ మూవీ అయితే కన్ఫామ్గా అయితే మనకు ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నాం. అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకు ఆగస్ట్ 2వ తారీఖున అయితే హాల్ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెక్స్ట్ మూవీ అప్డేట్స్ మైసాబా మూవీ అనమాట. సో ఈ మూవీ మనకు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు సొన్లీ వాళ్ళే తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు వచ్చేసి మనకైతే అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ అయితే చేశారు. సో మైసాబా మూవీ వచ్చేసి మనకైతే ఆగస్ట్ 7వ తారీఖు నుంచి అయితే పక్కాగా అయితే మనకు ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ మనకు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. చూడడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ సిద్ధార్థ గారు హీరోగా యాక్ట్ చేసిన 3BHK మూవీ అనమాట. సో ఈ మూవీ మనకు రీసెంట్గా థియేటర్స్ బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. సిద్ధార్థ గారి కెరియర్లోని ఇది ఒక బ్లాక్ బస్టర్ హిట్గా అయితే నిలిచింది. అయితే ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. అయితే ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళకి తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు వచ్చేసి మనకైతే ఆగస్ట్ 2వ తారీఖున అయితే పక్కాగా అయితే మనకు 3BHK మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు. అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకు ఆగస్ట్ 2వ తారీఖున అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో పక్కాగా అయితే మనకు 3BHK మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ నితిన్ గారు హీరోగా యాక్ట్ చేసిన తమ్ముడు మూవీ అనమాట. సో నితిన్ గారు అయితే చాలా ఫ్లాప్స్లో అయితే ఉన్నాడు. సో ఈ మూవీ కూడా మనకైతే థియేటర్స్ ఫ్లాప్ అయితే అయింది. అయితే ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ అయితే చేశారు. సో నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే మనకి ఆగస్ట్ 1st నుంచి అయితే మనకి తమ్ముడు మూవీని అయితే కన్ఫామ్గా అయితే వాళ్ళైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ చేస్తామని అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. సో తమ్ముడి మూవీ కోసం వెయిట్ చేస్తున్న అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే ఈ మూవీ పక్కాగా అయితే ఆగస్ట్ 1st అయితే మనకైతే నెట్ఫ్లిక్స్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. ఎందుకంటే ఈ మూవీ థియేటర్ ఫ్లాప్ అయితే అయింది. తొందరగా అయితే మనకి ఈ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. ఆగస్ట్ 1st అయితే మనకు నెట్ఫ్లిక్స్లో అయితే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ ఓబామా అయ్యో రామా మూవీస్. ఈ మూవీలో హీరోగా వచ్చేసి సుహాస్ గారు అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ రీసెంట్గా అయితే థియేటర్స్ మనకు సుహాస్ గారి కెరియర్లోనే అయితే ఒక డిజాస్టర్ మూవీగా అయితే నిలిచింది. అయితే ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే మనకు జియో హాట్స్టార్ వాళ్ళు అయితే తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు వచ్చేసి మనకైతే ఆగస్ట్ 16వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే ఈ మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ జూనియర్ మూవీ అనమాట. సో ఈ మూవీలో హీరోయిన్గా వచ్చేసి మనకు శ్రీలీల గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. అయితే ఈ మూవీలో మనకు ఒక సాంగ్ అయితే చాలా హైలైట్ అయితే అయింది. సో ఈ మూవీ మనకి థియేటర్స్ మంచి టాక్ అయితే థియేటర్కల్ రన్ అయితే కంప్లీట్ అయితే చేసుకోలేదు. ఇంకా కొన్ని చోట్ల అయితే మనకి ఈ మూవీ థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళైతే ఈ మూవీ పైన 1 మంత్ అగ్రిమెంట్ రాసుకుంటారు. సో వాళ్ళ లెక్క ప్రకారం చూసుకుంటే మనకి ఈ మూవీ వచ్చేసి మనకైతే ఆగస్ట్ 16th నుంచి అయితే పక్కాగా అయితే మనకు ఈ జూనియర్ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో జూనియర్ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైతే మనకి ఆగస్ట్ 16th అయితే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. సో లాస్ట్ మూవీ అప్డేట్స్ పవన్ కళ్యాణ్ గారు హీరోగా యాక్ట్ చేసిన హరిహర వీరమల్లు మూవీ అనమాట. సో ఈ మూవీ మనకి రీసెంట్గానే థియేటర్స్ మంచి పాజిటివ్ టాక్తో థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. అయితే ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని చాలామంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. కొన్ని చోట్ల అయితే మనకి ఈ మూవీ పైన నెగిటివ్ టాక్ అయితే వచ్చింది. కొన్ని చోట్ల అయితే పాజిటివ్ టాక్తో మనకు మిక్స్డ్ టాక్తో అయితే మనకి ఈ మూవీ అయితే థియేటర్లోకి అయితే రన్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే విషయానికి వస్తే మనకి ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళకి తీసుకోవడమే జరిగింది. ఎట్లాగో వాళ్ళైతే ఈ మూవీ పైన 1 మంత్ అగ్రిమెంట్ రాసుకోవడం అయితే జరుగుతుంది. సో లెక్క ప్రకారం చూసుకుంటే మనకైతే ఆగస్ట్ లాస్ట్ వీక్ నుంచి అయితే హరిహర వీరమల్లు మూవీ అయితే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో ఈ మూవీస్లో మీరు ఈ మూవీ కోసం ఎగరగా వెయిట్ చేసిన తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. సో ఉపయోగ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నేను తప్పకుండా ఒక లైక్ తీసుకుని అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. ఈ వీడియోని ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్స్ టు ఆల్. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. బాయ్.